ఖమ్మంలో మంత్రులకు సెగ ఖమ్మంలో మంత్రులకు సెగ తగిలింది. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని దంసలాపురంలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట ఎంపీలు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ రెడ్డి ఈటల రాజేందర్ రెడ్డి సైతం ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వీరు పర్యటిస్తుండగా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు రోడ్డుపైన నిలదీశారు. సరుకులు ఏం వచ్చాయని కిషన్ రెడ్డి ప్రశ్నించగా తమకు బియ్యం తప్ప ఏం రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేసుకోవడానికి సరుకులు లేవన్నారు. ప్రభుత్వం ఇస్తామంటున్న తక్షణ సాయం అందిందా అని ప్రశ్నించగా అందలేదని అన్నారు. మరోవైపు ఖమ్మం రోడ్లపై కూడా వరద బాధితులు ధర్నాకు దిగారు. వైరాలో ఇండ్లలోకి నీరు వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. చూడు, సిగ్గులేని ప్రభుత్వము ఏం చెప్పింది, ఈ లంగా లుచ్చ ప్రభుత్వం ఏం చెప్పింది. మొన్న ఇదే శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిపోయింది కదా, తక్షణ సాయం కింద మీ అకౌంట్లో ఉన్న డబ్బును వాడుకోనరా అని చెప్తే 10,000 తక్షణ సాయం అన్నారు కదా. ఏది, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10,000 సాయం తక్షణమే అన్నారు. మామూలుగా గతంలో వరద వచ్చినప్పుడు 30,000 సాయం ఇవ్వాలన్నారు. 30,000 సాయం ఇవ్వాలే కేసీఆర్ అన్నారు. కానీ వీళ్ళు 10,000 సాయం ఇస్తామన్నారు. ఇప్పుడు వారం గడిచింది, వరదలు వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ దొంగలు వచ్చిన వరదలు వాటికే వెనకపోతాయి, మనం రూపాయి ఇవ్వకపోయినా అప్పో సప్పో చేసి వాళ్ళు మన లెక్క ఇజ్జత్ తక్కువలు కాదు, ప్రజలు పౌరుషం కలిగిన వాళ్ళు కాస్త ఇజ్జత్తోటి బతుకుతున్న వాళ్ళు కాబట్టి అప్పో సప్పో వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ ఇల్లు వాళ్ళే మంచిగా చేసుకుంటారు, వాళ్ళ సామాను వాళ్ళే కొనుక్కుంటారు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి వారం రోజులు అవుతున్నా కూడా ₹1 ఇంతవరకు ఏల వీళ్ళు వచ్చా సర్కార్, ఈ లంగా సర్కారు, ఈ బట్టవాయి సర్కారు ఈ ప్రజల మీదనే భారం మోపాలని చూస్తున్నది. అందుకే శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి 3 రోజులు అయిపోతాను, వరదలు వచ్చి వారంగా వస్తున్నది, కానీ ఇంతవరకు వాళ్ళకు ₹1 వేయలే. అందులో క్రమంగానే నిన్న ఇక లింగు అంటూ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, ఆ పక్కనే మరొక సన్నాసి ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఏది నామిక వస్తే అట్లా పోయి చూసొద్దాం, లేకపోతే మన మోడీ గారి దగ్గర మన ఇండియా ప్రభుత్వం దగ్గర ఏం చెప్పుకుంటాం, కేంద్ర మంత్రులుగా ఉండి మీరు ఏం చేసిందంటే ఏం చెప్పుకుంటాం, 4 ఫోటోలు చూపించాలి కదా. సార్ మేము కూడా ఖమ్మం ప్రాంతానికి పోయినాం సార్, మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వస్తే చెప్తే మేము పోయినాం, ఇక చూడండి సార్ ఫోటోలు అని చూపించాలి కదా. ఇక అందులో భాగంగా నిన్న పోయింది. ఇక్కడ ట్రెజరీ నుండి డబ్బులు కొట్టకపోయే, ట్రెజరీ నుండి డబ్బులు తీసి వాళ్ళ అకౌంట్లో వేయకపోయే, లింగు అంటూ నువ్వు ఉరికి మీకు సాయం అందిందా అంటే అందకముందే అందిందయ్యా, మాకు అందింది, మనిషికి 50,000 వచ్చినాయి తండ్రి, ఇంట్లో మొత్తం ఒకటే సామాన్, ఒక పని చేయని ఉంటుంది మీరు అమ్మలక్కలు అంతా కలిసి, సాయం అందిందంటే అందిందయ్యా అని లోపల తీసుకపోయి తాళం పెట్టి ఏడున్నాయో చూడు జరా, ఎవడిచ్చిండో జర చూసి చెప్పుర్రి అని ఉంటుంది. గప్పుడు కానీ సిగ్గొచ్చు. ఇక ప్రభుత్వం ఇవ్వకపోయా, అక్కడ నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయా, ఎలకెళ్ళి తీసుకొచ్చుకునే చీపురు గట్టలు, ఇక మీకన్నా ఒక పని చేయని ఉంటుంది తల్లి, ఒక చీపురు గట్ట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉంటుంది. ఎవడైనా రాగానే చీపురు గట్టతో ఆ పాత చెప్పుతో కొట్టని ఉంటుంది, ఎవడిచ్చిపోయినరా మాకని. గట్లున్నది ఈ దుర్మార్గుల కథ. ఇయ్యలేదు, వచ్చిందా అంటే బాధలో ఉన్నోన్ని మరింత అడుగుతాను, బాధలో ఉన్న దగ్గరికి పోయి మరింత నొప్పించే ప్రయత్నం చేస్తాను. ఎంతటి సన్నాసులం కాపాడుకున్నారు చూడుర్రి. ఇక ఇక్కడ చూడుర్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గీడ నాకేం సంబంధం అన్నట్టు ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ చూడు వీళ్ళ ఏతులతనాలు, రైతులను ఈ ప్రజలను పచ్చదనంగా ఉంచినామన్నట్టు పచ్చకండాలు వేసుకొని వచ్చిండు, ఆకుపచ్చ కండువలు వేసుకొని వచ్చిండు. మీరు ఎర్ర కండువలు వేసుకొని రావాలి అంటే రక్తమయం అయిపోతాను మీ జీవితాలని చెప్పడానికి ఎర్ర కండువలు వేసుకొని రావాలి. మీరు సిగ్గులేని ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము, సిగ్గు లేకుండా మన బతుకులు ఆగమవుతాను.